IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. మరి ఇది బెల్లీ ఫ్యాట్ గురించి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ప్లస్ దీనివల్ల రిస్క్లు ఏంటో తెలుసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఎలా తగ్గించాలి దీని ఫ్యాట్ అనేది. సో ఈ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా చాలా కష్టంగా తగ్గుతుంది. అది వేరే చోట్ల ఉన్న ఫ్యాట్ ఈజీగా కరుగుతుంది కానీ బట్ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ కరిగించడం చాలా కష్టం. ఐఎమ్ షూర్ చాలా మంది ట్రై చేస్తుంటారు. ఏంట్రా అన్ని చోట్ల తగ్గిపోతుంది కానీ ఇది ఒక్కటి తగ్గదు ఏంట్రా, పొట్ట ఒకటే కనిపిస్తుంది ఏంట్రా, నేను సన్నబడిపోతున్నాను, నాకు మజిల్ పోతుంది కానీ నాకు పొట్ట తగ్గట్లేదు అని చాలా మంది వస్తారు మా దగ్గరికి. అది కరిగించడం ఫ్యాట్ చాలా కష్టము. ఫస్ట్ చేరుకునే ఫ్యాట్ మన కొవ్వు చేరుకున్న స్టార్ట్ అయినప్పుడు పొట్టలో ఫ్యాట్ అనమాట. అది అన్నిటికంటే లాస్ట్ పోయే ఫ్యాట్ కూడా మన పొట్ట దగ్గర ఫ్యాట్ అని చెప్పొచ్చు అనమాట. సో అక్కడ కరగాలి అంటే మిగతా బాడీ అంతా కరిగిన తర్వాత అప్పుడు మెల్లింగా మన పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ మెల్లిమెల్లిగా కరుగుతుంది అనమాట. దానికి కంపల్సరీగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అంటే అబ్డామినల్ ఎక్సర్సైజెస్ కాకుండా, అంటే యాబ్స్ బిల్డింగ్ అట్లాంటి ఎక్సర్సైజ్ కాదని చెప్పేది, అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అండ్ ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ అంటాము. సో ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అంటే మనకి బాడీలో లాక్టిక్ ఎసిడోసిస్ అంటే లాక్టేట్స్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మనం ఎక్సర్సైజ్ కనుక పరంగా పాటిస్తే కనుక అప్పుడు ఈ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ అనేది కరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే మనము తినే ఫుడ్ మనం జాగ్రత్తగా గమనించడమే కాకుండా ఎక్సర్సైజ్లో కూడా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజులు చేస్తే మనకి తగ్గుతుందని తెలుసుకొని దాన్ని బట్టి మనము జాగ్రత్తలు పాటించాలి. సింపుల్ లాజిక్, మన ఇన్పుట్ అవుట్పుట్, మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నాము, ఎంత అవుట్పుట్ చేస్తున్నాము, ఎంత మనకి స్టోర్ అయిపోతుంది, ఎలా స్టోర్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ లాజిక్. అది కనుక తెలుసుకుంటే కనుక మనకి బెల్లీ ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అదే కాకుండా చాలాసార్లు ఏం చేస్తారంటే రాత్రిపూట తినేసేసి వెంటనే పడుకుంటాం, తిన్న వెంటనే నిద్రపోవటము, 9 o'clock తినంగానే 10 o'clock మంచం ఎక్కేయటం, పొద్దునంతా కష్టపడ్డాం రా బాబు ఏమీ తినలేదు పొద్దు నుంచి, కొంచెమే తిన్నాము, రాత్రి అయ్యేసరికి కొంచెం మంచిగా ప్రశాంతంగా తిందామని దండిగా తిని మంచిగా హై క్యాలరీ ఫుడ్ తినేసేసి వెళ్ళి చక్కగా పడుకుంటాం. అదే టైం అలా ఆ లేట్ నైట్ ఫుడ్ ఆర్ స్నాకింగ్ చేయటం తోటి ఆర్ లేట్ నైట్ స్వీట్స్ తినటం అట్లాంటివి చేసిన వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ చాలా ఈజీగా చేరుకుంటుంది. సో అది మనం చాలా జాగ్రత్తలు గమనించాలి. అది ఎప్పుడు కూడా ఫుడ్ ఎలా తినాలంటే స్మాల్ ఫ్రీక్వెంట్గా తినాలి, అంటే కొంచెం ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. అండ్ ఆ క్వాంటిటీలో కూడా కొంచెం తీసుకోవాలి, ప్లస్ హెల్దీ ఐటమ్స్ ఉండాలన్నమాట. ఒకేసారి హెవీగా తినేసిస్తే కనుక ఏంటంటే మనకి ఆ ఫ్యాట్ అంతా చేరుకుంటుంది. ఇప్పుడు మనకి ఏం తినలేదనుకోండి, మన బాడీకి ఒక బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఒక లెవెల్కి మెయింటైన్ అవుతుంటుంది అనమాట. సో మనం తిన్నప్పుడు ఏమిటంటే మన బేసల్ మెటబాలిక్ రేట్ అనేది బాగా తగ్గిపోయి ఉంటుంది. ఆ టైంలో మనం కనుక ఎక్సెస్గా ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే అదంతా వెళ్ళి ఫ్యాట్ లాగా చేరుకుంటుంది. అరే నాకు బేసల్ మెటబాలిక్ రేట్ ఇన్నే క్యాలరీస్ కావాలి, ఇంత ఎక్సెస్ క్యాలరీస్ వస్తున్నాయి మనకి అని చెప్పి అన్నీ స్టోర్ అయిపోయి దాంతో మనకి ఫ్యాట్ చేరుకుంటుంది అనమాట. సో మీరు చాలా జాగ్రత్తలు గమనించాల్సింది ఏంటంటే హెల్తీగా తినాలి, టైంకి తినాలి, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి, మీరు తినే ఫుడ్ గమనించాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ తినే వెంటనే పడుకోకూడదు, అండ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. లేకపోతే కనుక బెల్లీ ఫ్యాట్ చేరుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్న రిస్కులు చాలా పెరుగుతాయి. హోప్ ఈ వీడియో తోటి మీకు బెల్లీ ఫ్యాట్ గురించి అర్థమై ఉంటుంది అండ్ తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతున్నాను.